यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्य समृद्धि में यो वायोरायतनं वेद आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति राजाधिराजाय प्रसयसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओं तद्ब्रह्मा ओं तद्वायुः ओं तदात्मा ओं तत्सत्यं ओं तत्सर्वं ओं तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्वं वषट्कारस्वं इन्द्रस्वं रुद्रस्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः तं तदाप आपो ज्योतिरसो अमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम् ओं श्री चित्ररेखा समेत कुबेर देवताय नमः तव पादारविन्दयोः वेदोक्त सौन्दर्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ओं मन्त्रपुष्पं प्रदर्शयामि भक्तयुक्तेन चेतसा स्वीकुरुष्य धनाधीसा पाहि मां कृपया नगः श्री आरोग्य धनलक्ष्मी सम्पन्न श्री चित्ररेखा समेत कुबेराय नमः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ओं तदः कदा प्रारंभः ఏకదా నైమిసారణ్యంలో మహర్షులంతా సత్రయాగం చేస్తుండగా ఆ యాగానికి వ్యాస శిష్యులైన సూతుల వారు కూడా వచ్చారట. మధ్యాహ్న సమయంలో మహర్షులంతా సూతుల వారి వద్దకు చేరి, ఓ సూతదేవ, నీవు సర్వపురాణాలు వ్యాసుల వారి వద్ద తెలుసుకున్న మహనీయుడవు. ఈ భూమండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఆ సుఖం ఎంతో కష్టపడి తపస్సు చేస్తే కానీ భగవంతుని అనుగ్రహం వల్ల కానీ లభించదు. అంత కష్టపడే స్వభావం కలియుగంలోని మానవులకు ఉండదు. తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతం చేయాలో దానిని మాకు తెలియజేయము అని ప్రార్థించారట ఈ సోనకాది మునులందరూ కూడా ఆ సూతుల వారిని. అప్పుడు సూతుల వారు, ఓ మహర్షులారా, లోకుల మేలు కోసం మంచి ప్రశ్న వేశారు. అటువంటి వ్రతం ఒకటి ఉంది, దాన్నే కుబేర వ్రతం అంటారు. ఈశ్వరుని కుబేరుని మీద అనుగ్రహం కలుగగా దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుని హస్తగతం చేసినాడు. అతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తర దిక్కుకి పాలకుడుగా అధికారంను పొందినాడు. అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకున్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మి లక్ష్మీ సహితుడైన అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకున్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మి. లక్ష్మీ సహితుడైన ఆ కుబేరుని ఆరాధించిన వారు ధనవంతులై సుఖపడతారు. అందులో సందేహము ఏమీ లేదు. కుబేరునికి ఈ పదవి కలుగుటకు కారణం చెబుతాను, శ్రద్ధగా వినండని ఈ విధంగా సూతుల వారు సౌనకాదిములకు తెలియజేశారట. పూర్వం కాంచీపురంలో ధనదత్తుడనే షావుకారు ఉండేవాడు. అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. ధనాన్ని సంపాదించడమే కానీ ఖర్చు పెట్టేవాడు కాదు. అతడు ఆ రోజుల్లో చాలా ధనవంతుడనే పేరు ప్రతిష్టలు సంపాదించాడు. దానికి తోడు 4 కుమారులు 5 కుమార్తెలు ఉండేవారు. ధన సంపద కుటుంబ సంపద గల ఆ షావుకారు కుటుంబం గడవడానికి కూడా సరిగా ఖర్చు పెట్టగా పీనాసితనంతో జీవయాత్ర గడిపేవాడట. పిల్లలందరికీ ఈ గుణాలే నేర్పించి వారిని కూడా తన బాటలోనే నడిపింపజేశాడట. కుమార్తెలకు పెళ్లిళ్ళు చేసి అల్లులను తెచ్చి ఇంట్లో పెట్టుకొని వ్యాపారాలు చేయించేవాడట. చివరికి ఆ ధనదత్తుడు మహారాజులకే అవసరం వస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చే స్థాయికి పెరిగిపోయాడట. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడట. దేవాలయానికి వెళ్ళి దేవునికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసా అయినా దానం చేసేవాడు కాదట. పీనాసి వారనే పేరు తాను పొందడమే కాక ఇంటిలోని వారందరికీ ఆ పేరు వారసత్వంగా అందించాడట ఆ ధనదత్తుడనే వ్యాపారి. ఇలా కాలం గడిచిపోతూ ఉందట. ఒకనాడు మహాసిద్ధుడు ఒకడు ధనదత్తుని ఇంటికి వచ్చాడట. ధనదత్తుడి ఇంటికి వచ్చాడట. అతన్ని చూడగానే ధనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి ఊరిలో చాలామంది స్వయం పాకాలు ఇచ్చేవారు ఉన్నారని దయచేసి వెళ్ళమని సాగనంపి తలుపులు వేసుకున్నాడట. అలా కొద్ది రోజులు గడిచాయట. మళ్ళీ ఆ సిద్ధుడు ధనదత్తుని వద్దకు వచ్చాడట. ధనదత్తుడు మంచి మాటలు చెప్పి ఆ సిద్ధుని వెళ్ళిరమ్మన్నాడట. ఆ సిద్ధుడు ఏదో చెప్పబోతుండగా మాట వినిపించుకోకుండా తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయాడట ధనదత్తుడు. మరల కొంతకాలానికి ఆ సిద్ధుడు ధనదత్తుడి ఇంటికి వచ్చి, నేను స్వయం పాకం కోసం రాలేదని నా మాటలు వినిపించుకోమని చెప్పాడట. ధనదత్తుడు నాకు మాటలు వినే సమయం లేదని, చాలా తొందర పనులు ఉన్నాయని 4 రోజుల తర్వాత రమ్మని పంపించి వేసి మరల తలుపులు వేసుకున్నాడట.
నెల రోజులు దాటిన తర్వాత ఆ సిద్ధుని మరలా వచ్చాడట. వచ్చి రాగానే, అయ్యా నాకు ఇంకా ఖాళీ అవ్వలేదు, 2 మాసాల తర్వాత దయచేయండి అని తలుపులు వేసుకున్నాడట మళ్ళీ ఆ ధనదత్తుడు. ఈ విధంగా సాకులు చెబుతూ 1 సంవత్సరం గడిపేశాడు ధనదత్తుడు. ఆ సిద్ధుడు కూడా రావడం మానేశాడు. చివరకు ఒకరోజు ధనదత్తుడు, మీరేం చెబుతారో ఒక్క మాటలో చెప్పి వెళ్ళండి అన్నాడట. వెంటనే ఆ సిద్ధుడు, ఓ షావుకారు, నీ భార్యాపుత్రుల కోసం నువ్వు ఈ లంపటంలో మునిగి నీకు రాబోయే కష్టాన్ని తెలుసుకోవటం లేదు, కాస్త నా మాటలు విను అనగానే, ధనదత్తుడు, నాకే కష్టాలు రాబోతున్నాయో తొందరగా తెలపండి అని. అయినా అనేక సంపదలు సంపాదించాను, నా కుటుంబం కూడా చాలా వృద్ధి పొందింది, నాకు లోటు ఏమున్నది అన్నాడట. అప్పుడు ఆ సిద్ధుడు, ఓ ధనదత్త, నీకు త్వరలో అపమృత్యువు సంభవిస్తుంది. ఆ మృత్యువు నుండి నిన్ను నీవు కాపాడుకునట కోసం ఒకే ఒక మార్గం కలదు. నీ భార్య కానీ నీ సంతానం ఎవరైనా ఆ అపమృత్యువును తీసుకొనుటకు అంగీకరించినచో నీవు ఇంకా 60 సంవత్సరములు సుఖంగా జీవిస్తావు, లేని ఎడల నీకు మృత్యువు తప్పదని పలికాడట. అప్పుడు ధనదత్తుడు తన వారందరినీ పిలిచి, మృత్యువును మీరు ఎవరైనా స్వీకరిస్తారా అని చెప్పి అడిగాడట అందరినీ, కుటుంబ సభ్యులందరినీ. ఎవరు మృత్యువు బాధపడటకు ఇష్టపడక నీ పాపం నీవే అనుభవించవలసింది అని పలికారట. అంతటా ధనదత్తుడు ఆ యోగితో, నా వారెవ్వరూ కూడా ఆ మృత్యువును స్వీకరించుటకు సమ్మతించడం లేదు, నా ధనమునే అందరూ కోరుకొనుచున్నారు, కాబట్టి నా అపమృత్యువు తొలగుటకు మరి ఒక మార్గమును మీరే చెప్పమని ఆ యోగిని ప్రార్థించాడట. అప్పుడు ఆ సిద్ధుడు, నీవు ధనమును ఖర్చు పెట్టి అఖండ శివారాధన చేయాలని చెప్పాడట. నా ప్రాణముల కంటే ధనము ఎక్కువదా, తప్పక ఖర్చు చేయగలనని అప్పుడు చెప్పాడట. వెంటనే ఆ సిద్ధుడు ఆ వయసుని చేత అఖండ శివారాధన చేయించాడట. అతడు శివారాధన తత్పరుడై భక్తి శ్రద్ధలతో శివారాధన సలుపుచూ జీవితమంతా గడిపి కొంతకాలమునకు శివనామార్చన జరుపుతూ తనువు చాలించాడట. తత్ఫలితంగా ఆ ధనదత్తుడు శివలోక ప్రాప్తిని పొంది శివుని ఆంతరంగిక మిత్రుడయ్యాడట. శివానుగ్రహముచే దేవలోకమునకు ధనపతి అయి కుబేరుడని పేరుగాంచాడట. అతనికి దేవలోకములోని సంపదలపైన నవనిధులపైన అధికారం కలిగిందట. చిత్రరేఖ అను పేరుతో ధనలక్ష్మి ఆ కుబేరుని అంత అర్ధాంగి అయి వెలిసిందట. ధనలక్ష్మి సహితుడగు తనను ఆరాధన సలిపిన భక్తులకు ఆరోగ్య భాగ్యాలను ఇష్ట సంపదలను ఇచ్చేదని ఆయన ప్రతిజ్ఞ చేశాడట. నవనిధి పరిపాలకుడు అవుటచే తన పూజని 9 వారములు ఆచరింపవలననియు 9 మందిచే చేయించిన వారికి అంతులేని సంపదను ఇచ్చేదననియు ప్రతినబోనాడట. 9 గురువారాలు కానీ 9 శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరింపవలయను. 10వ వారం ఉద్యాపన చేయవలను. అన్ని వారములు పూజ చేయలేని అశక్తులైన వారు కనీసం 5 వారాలైనా ఈ పూజను చేసినతో 6వ వారంలో ఉద్యాపన చేసుకొనవచ్చును. ఉద్యాపనము 10వ వారమున మామూలుగా ధనలక్ష్మి సమేతుడైన కుబేరుని పూజించి కలశ దగ్గర 9 వ్రత విధాన పుస్తకాలు ఉంచి పూజించి ఆ పుస్తకమును 9 మంది దంపతులకు లేదా ముత్తైదువులకు పండు తాంబూలాలు వాయనాలు ఇవ్వవలను. వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు నచ్చజెప్పవలను. భక్తి శ్రద్ధలు ప్రధానము. ఇందులోనున్న కుబేర యంత్రమును పటము కట్టించుకొని పూజామందిరంలో ఉంచుకొనవలను. ఇట్లు చేసే వారికి సమస్త రోగములు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. ఇహపర సౌఖ్యమును కలుగుటకు ఇంతకు మించిన పవిత్రమైన వ్రతము ఏదీ లేదు అని ఆ సూతుల వారు సౌనకాది మహర్షులకు లోకానుగ్రహార్థము వినిపించారట. పూజానంతరం ఈ కథను చదివి అక్షతలను శిరస్సుపై వేసుకొనవలను. ఇది స్కాంద పురాణే రేవాఖండే శ్రీ కుబేర వ్రతకథాయ సమాప్తః. యక్షాయ కుబేరాయ మంగళం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుఃకమలవాసిని విశ్వమాతః క్షీరోదరే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రహీరసం నమతాం శరణ్యే. రాజాదిరాజాయ ప్రహయ సాధినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇది ఆంధ్రకపూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే.
సో మీ అందరికీ నేను చేసిన కుబేర వ్రతం నచ్చిందా? నాకైతే బోల్డ్ అని నచ్చిందండి. ఈ రోజు నుంచి నాకు డబ్బు అదృష్టం రావాలని, ఇది చూసిన మీ అందరికీ కూడా అదృష్టం డబ్బు రావాలని, మీరు కూడా నా వ్రతాన్ని చూసి రోజు ఇంట్లో చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా ద అల్టిమేట్ ఛానల్. ఆ తర్వాత నోటిఫికేషన్కి ఒక గంట ఉంటుంది కదా, దాన్ని నొక్కేసేయండి. నా ప్రోగ్రామ్స్, నా పూజలు, నా అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో